హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను గొర్రెపోతు తల కటింగ్ అండ్ క్లీనింగ్ చూపిస్తానండి. మేమైతే ఈ షాప్ ఇతను కొడుతున్నాడు చూసారా, వీళ్ళ షాప్లో చాలా నీట్గా క్లీన్ చేసి ఇస్తారండి. మనకి ఏదైనా కాళ్ళు అయినా, తల అయినా, బోటి అయినా, మటన్ అయినా అంతా కూడా వీళ్ళ దగ్గర క్వాలిటీ ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి వీళ్ళ దగ్గర. అంటే టేస్ట్ అంటే మన క్వాలిటీని బట్టి టేస్ట్ వస్తుంది కదండి. అలాగే ఇప్పుడు నేను ఆ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్గా కొట్టాడు, వేస్ట్ అంతా తీసేసి. బాగుంటుంది. ఇక్కడ షాప్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంటుందండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ చేయండి. ఓకేనా అండి. అలాగే మేము కళ్ళు అయితే తినమండి. కళ్ళు తీసేస్తున్నాడు చూసారా, కళ్ళు తీసి పడేస్తున్నాడు. కట్ చేసింది ఆ కుర్రాడేనండి, చాలా బాగా కట్ చేశాడు.
తలని వేడి నీళ్ళలో వేసామండి. ఇది క్లీన్ చేస్తాం. తల క్లీనింగ్ వేడి నీళ్ళు కాసి వేడి నీళ్ళు వేసామండి. ఆ తర్వాత కత్తి పెట్టి ఇలా గీకుతూ ఉంటే ఆ బ్లాక్ దంతా వచ్చేస్తుంది. మసంతా గీకాలి. తీసి అది ఏంటంటే నాలుగు వేడి నీళ్ళలోంచి తీసి చన్నీళ్ళు వేసుకోవాలండి. చెయ్యి కాలుతుంది కాబట్టి మనం తీయటానికి ఈజీగా ఉంటుంది. నాలుగే కదా? కాదు. నాలుక పైన చర్మం అంతా అలా తీసేసుకోవాలండి, లేదంటే చిరాకుగా ఉంటుంది తినటానికి. ఇలా పొరంతా అలా వచ్చేస్తుంది అన్నమాట తీస్తే. అది పక్కన పట్టు వైట్. అంతేనండి. మొత్తం ఈ ముక్కలన్నీ మనం అలాగే ఒక్కొక్కటి క్లీన్ చేసుకోవాలండి. ఇది కూడా ఇది నాలుక మీద తోలు తీసేసి మిగతా అన్నీ మనం అలా నిదానంగా చేసుకుంటేనండి ఆ మసి స్మెల్ కానీ నీసు వాసన లేకుండా శుభ్రం కడుక్కొని వండుకుంటే బాగుంటుంది కర్రీ. రెండు మొత్తం క్లీన్ చేసాము. ఇప్పుడు కడగాలి వాటర్తో. తల మొత్తం మీద ఎంత చెత్త వచ్చిందండి. మొత్తం గీకి వేస్ట్ అంతా తీసేసాము.